నిన్నటి వీడియోలో సన్నకార పూస ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు అదే పిండితో ఇలాంటి పట్టీలు కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు అదే కొంచెం పిండి ముద్దలో కొద్దిగా జీలకర్ర, వాము, ఉప్పు వేసేసుకుని తగినన్ని నీళ్లు కూడా వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇదే పిండిలో కొద్దిగా వరిపిండి వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా సమానంగా కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్ గా పిండి ముద్ద చపాతీ కలిపినట్టు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఉండ చేస్తే చేతికి అంటుకోకుండా ఇలా పర్ఫెక్ట్ గా రావాలి. అంతే, మన పట్టీలకి అయితే పిండి రెడీ. ఇప్పుడు జంతికల పుడుకులో ఇలాంటి ప్లేట్ పెట్టేసుకుని నార్మల్ జంతికలు వేసుకున్నట్టు ఇవి కూడా వేసేసుకోవడమే. చెప్పడం చూడటం చాలా ఈజీగా ఉంది కదా, కానీ ఇవి వేసేటప్పుడు చేతి ఎలా కాలితే చెప్పనా. నిన్న సన్నకార పూస నేను కూడా ట్రై చేస్తాను చెప్పాను కదా, అలాగే ట్రై చేసా. కానీ ఒక్క దెబ్బకే నా వల్ల కాదమ్మా నువ్వే వేసే అని చెప్పేసి అమ్మకి ఇచ్చేసాను. ఇలాంటి వంటలు ఇంట్లో వండుకుంటే గానీ తెలీదు బయట ఎందుకంత రేట్ అమ్ముతారా అని. ఫైనల్ గా పట్టీలు కూడా ఎలా వేసుకోవాలో చూసేసాం కదా. అండ్ రేపటి వీడియోలో నాకు ఇష్టమైన స్నాక్ ఇంకొకటి చూపిస్తాను. అండ్ ఈ పట్టీలు అంటే మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.